ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాము అనే మనిషి ఉండేవాడు. అతనికి పని చేయడం ఇష్టం లేకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. ఒక రాత్రి దొంగతనం చేయాలని నిర్ణయించాడు. ఈ రాత్రే సీతయ్య ఇంట్లోకి వెళ్ళాలి. వాళ్ళ దగ్గర చాలా బంగారం, వెండి ఉంటాయి. కొంచెం తీసుకున్నా ఎవరికీ తెలియరాము చీకట్లో నెమ్మదిగా సీతయ్య ఇంట్లోకి చొరబడ్డాడు. వెండి పాత్రలు, ఆభరణాలు తీసుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా ఒక శబ్దం వచ్చిందా. కుక్క మొరగడం ప్రారంభించింది. Citaya, angry voice. ఎవరు నా ఇంట్లోకి వచ్చారు? నావెటబ్. గ్రామస్థులు కూడా పరుగెత్తుకుంటూ వచ్చారు. రాము పారిపోవడానికి ప్రయత్నించాడు కాని తడబడి కింద పడ్డాడు. వారు అతన్ని పట్టుకుని గ్రామ పెద్దల దగ్గరికి తీసుకువెళ్ళా. నువ్వు ఎందుకు ఇలా చేశావు? పనిచేసి సంపాదించవచ్చు కదా. రాము, అషేమ్డ్ వౌస్, నేను కష్టం చేయకుండా సులభంగా సంపాదించాలని అనుకున్నాను. కాని ఇప్పుడు అర్థమైంది, దొంగతనం చేస్తే ఆనందం రాదు, అవమానం మాత్రమే వస్తుంది. విలేజ్ హెడ్: సరే, ఇకపై దొంగతనం చేయకుండా నిజాయితీగా జీవిస్తే మేము నీకు సహాయం చేస్తాము. నాబెటం. ఆ రోజునుంచి రాము మారిపోయాడు. కష్టపడి పనిచేసి మంచి మనిషిగా మారాడు.